है कि 100 मीटर नीचे जाएंगे तो पानी निकलेगा। तो फिर उन सब ने तय किया कि ऐसा करो, हम 10 किसान हैं तो मेरे खेत में 10 मीटर का पाइप डालो, दूसरे ने कहा मेरे खेत में 10 मीटर का पाइप डालो। तो 10 ने कहा कि हमारे 10 खेत में 10-10 मीटर के पाइप डालेंगे तो 100 मीटर हो जाएगा। बताओ इससे पानी निकलेगा क्या? దీన్నే మీకు ఇంకొక పద్ధతిలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఒక 10 మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 10 మంది రైతులు కలిసి తమ పొలాల్లో బోరు పైపు వేయించుకోవాలనుకున్నారు. వీళ్ళు ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తము పరిశీలించిన తరువాత ఇక్కడ 100 మీటర్లు లోపల తవ్వినట్లయితే మీకు నీరు పడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ 15 మంది రైతులు ఒక్కొక్కరు నా పొలంలో 10 మీటర్లు, పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఇలా 10 మంది పొలాల్లో 10 మీటర్లు గనక బోరు తవ్వినట్టయితే 100 మీటర్లు అయిపోతుందని అన్నారు. ఇలా చేస్తే నీళ్ళు వస్తాయా? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం మనకు వద్దు అని చెప్తున్నారు. अब बताइए, ये कहते हैं कि हर पार्टी का एक एक प्रधानमंत्री, हर वर्ष एक एक प्रधानमंत्री, जैसे उस किसान का बेचारे का पानी नहीं निकला, ये देश का भी कुछ भला नहीं कर सकते। కాబట్టి ప్రతి పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉన్నట్లయితే ఈ దేశం యొక్క భవిష్యత్ ఏమవుతుంది? ఏ రకంగానైతే ప్రతి పొలంలోనూ 10 మీటర్లు బోరు పంపు వేస్తే నీళ్లు రావో, అదే రకంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం బాగుపడుతుందా? साथियों, कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा। मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? మిత్రులారా, కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ యొక్క అతిపెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది. అబద్ధం చెప్పిందా లేదా? ఇప్పుడు 15 ఆగస్టు వరకు ఈ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోకసభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తరువాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడం కాదా? మీ మనోభావాల్ని దెబ్బతీయడం కాదా? వీళ్ళు వేములవాడ రాజన్న మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు, కానీ మరొక వైపు సనాతనాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఒట్టుని ఎవరైనా నమ్మగలరా? साथियों, कांग्रेस ने तेलंगाना आंदोलन में बलिदान देने वालों के परिवार को पेंशन देने का वादा किया था। कभी भी वो वादा पूरा किया क्या? कांग्रेस ने 250 स्क्वायर यार्ड जमीन देने के लिए कहा था,
आप बताइए, जमीन मिली क्या? कांग्रेस ने महिलाओं को हर महीने 2500 रुपीज देने का वादा किया था। आज तक यहां की महिला इसका इंतजार कर रही है। यहां तेलंगाना में पावर कट इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो गया है। ऐसी विश्वासघाती कांग्रेस क्या आपका भला कर सकती है? మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం బలిదానం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం పూర్తయిందా? అదేవిధంగా కాంగ్రెస్ 250 గజాల భూమిని ఇస్తానని చెప్పి కూడా, స్థలాన్ని ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసింది. ఆ భూమి లభించిందా? కాంగ్రెస్ మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది. ఇప్పటికీ మహిళలు ఆ 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో విద్యుత్ కోతలు, పవర్ కట్స్ ఎంతగా పెరిగిపోయినాయంటే ప్రజలకు ఈ గంట గడవడం కష్టమైపోతోంది. ఇటువంటి నమ్మక ద్రోహి అయిన కాంగ్రెస్ మీకు ఎలాంటి మేలు చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. साथियों, जब से कांग्रेस आई है तेलंगाना का विकास ठप पड़ा है। सरकार का खजाना खाली हो गया है। जरा बताइए, ये पैसा कहां जा रहा है? तेलंगाना की जनता का पैसा डबल आर टैक्स के नाम पर लूटा जा रहा है। और यहां चर्चा है कि डबल आर टैक्स में एक हिस्सा पहले आर के लिए हैदराबाद जाता है, दूसरा हिस्सा दूसरे आर के लिए दिल्ली भेजा जाता है। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మీరు చెప్పండి, ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ తెలంగాణలో చర్చ ఏమిటంటే డబల్ ఆర్ ట్యాక్స్